హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సక్సెస్ సిరీస్. ఈరోజు మనం తెలంగాణ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు తెలంగాణ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. టాపిక్లోకి వెళ్ళినట్లయితే గురుకులాల ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ఫిబ్రవరి 1 వరకు తుది గడువు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే గిరిజన, బీసీ, సాధారణ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థలలో 5వ తరగతిలో ప్రవేశానికి విద్యార్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. సొసైటీ అధికారులు ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులు ఆన్లైన్లో ₹100 ఫీజు చెల్లించి ఫిబ్రవరి 1లోగా దరఖాస్తులను సమర్పించాలని వెల్లడించారు. వివరాలకు www.tgset.cgg.gov.in వెబ్సైట్ను సందర్శించాలని లేదా కింద ఇచ్చిన మొబైల్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. నెక్స్ట్ న్యూస్, ప్రీ ప్రైమరీ టీచర్లుగా గుర్తించండి, కనీస వేతనం అమలు చేయండి. ప్రభుత్వానికి అంగన్వాడీ టీచర్ల సంఘం వినతి, పట్టించుకొని రేవంత్ రెడ్డి సర్కార్. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లను ప్రీ ప్రైమరీ టీచర్లుగా గుర్తించాలని, కనీస వేతనాలను అమలు చేయాలని అంగన్వాడీ టీచర్ల సంఘం ప్రభుత్వాన్ని కోరుతున్నది. తమకు గ్యారంటీ విధానం అమలుతో పాటు ఆరోగ్య కార్డును జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నది. ఈ మేరకు ప్రభుత్వానికి ఆ సంఘం నాయకులు పలుసార్లు వినతి పత్రాలు అందజేశారు. సర్కార్ స్కూల్ ఆవరణలో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాల టీచర్లను అదే స్కూల్లో ఏర్పాటు చేసిన ప్రీ ప్రైమరీ పాఠశాలలో బోధనకు అవకాశం కల్పించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకు డైరెక్టర్ కాంతి విశ్లేకి విల్లింగ్ లెటర్లను అందజేసినట్లు ఆ సంఘం రాష్ట్ర నాయకురాలు నిర్మలా తెలిపారు. అయినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1500కు పైగా అంగన్వాడీలను అప్గ్రేడ్ చేశారు. వాటిని మోడల్ అంగన్వాడీలుగా మార్చి కొంతమంది అంగన్వాడీ టీచర్లకు పాఠాలు బోధించే అవకాశం కల్పించారు. మిగిలిన వారికి కూడా PM శ్రీ పథకం కింద ఏర్పాటైన ప్రీ ప్రైమరీ క్లాసులకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 35,700 అంగన్వాడీలలో 35,700 మంది టీచర్లు పనిచేస్తున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే త్వరలోనే ఉద్యమ కార్యాచరణకు వెనకాడబోమని ఆ సంఘం సభ్యులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. నెక్స్ట్ న్యూస్, కులగణన SC వర్గీకరణ రిపోర్ట్ సిద్ధం. ఉద్యోగ నియామకాలలో రిజర్వేషన్లు కేటాయించనున్నారు. ఈ రిపోర్ట్ వస్తే జాబ్ క్యాలెండర్ ప్రకారం కొత్తగా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉన్నందున రిక్రూట్మెంట్ ఏజెన్సీలు రెడీగా ఉన్నాయి. SC వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుకు తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం 1 మ్యాన్ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ కూడా జనవరిలోనే రిపోర్ట్ ఇవ్వనుంది. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాతే కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనితో SC వర్గీకరణపై రిపోర్ట్ వచ్చాక కొత్త రోస్టర్తో జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చేందుకు రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. జనవరిలో ప్రక్రియ పూర్తయితే ఫిబ్రవరి నెల మొదటి వారంలోనే ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో.